మనం రుద్రాక్షలు, ఆ రుద్రాక్షల యొక్క గొప్పతనము, అలాగే ఏ ముఖం కలిగిన రుద్రాక్ష ఎటువంటి ఫలితాన్ని ప్రయోజనాన్ని కలిగిస్తుంది అనే విశేషాలని మనం తెలుసుకుందాం. ఇకపైన వీడియోస్ లో మనం ఒక్కొక్క రుద్రాక్షకు గొప్పతనం, దాని యొక్క ఫలితాలు, దాని యొక్క ప్రయోజనాలు, వీటికి సంబంధించినటువంటి విశేషాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట చూసినట్లయితే రుద్రాక్ష అందరూ ధరించవచ్చు అని మనకు పెద్దలు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ రుద్రాక్షని ధరించవచ్చు, అందులో సందేహాలు ఏమీ లేవు. శివపురాణాంతర్గతంగా కానీ లేదా ప్రవచనకర్తలు కూడా ఈ మధ్య కాలంలో చెప్పడం జరిగింది. కావున నిస్సందేహంగా రుద్రాక్షని అందరూ ధరించవచ్చు. రుద్రాక్ష గొప్పతనం తెలియజేయడం కోసం ఒక చిన్న కథ కూడా ఉంటుంది, స్టోరీ మనకు. ఒక వర్తకుడు, రుద్రాక్షల వ్యాపారం చేసేటటువంటి వర్తకుడు ఒక గాడిద మీద ప్రతిరోజు రుద్రాక్షల మూటని మోపిస్తూ ఉండేవాడు అనమాట. అలా మోపిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఒకసారి ఒక వంతెన లాంటి ప్రదేశం వస్తుంది. రోజు ఆ గాడిద ఆ వంతెన మించెల్లి దాటుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. అలాంటి వంతెన మించెల్లి దాటుతూ ఉండగా ప్రమాదవశాత్తు ఆ మూటను ఎత్తుకున్నటువంటి గాడిద ఆ వంతెన సరిగా లేకపోవడం ద్వారా అది తెగిపోవడమో లేదా ఏదో ప్రమాదవశాత్తు ఆ వంతెన మించెల్లి ఆ మూటతో సహా అలాగే తుల్లి కింద పడుతుంది. పడడంతో ఎత్తు మించెల్లి పడడం ద్వారా కింద పడి ఆ గాడిద అనేటటువంటిది అక్కడికక్కడే మరణించడం జరుగుతుంది. అలా రుద్రాక్ష మూటని తన వీపున మోస్తూ మరణించిన కారణం చేత ఈశ్వరుడు దానికి ఉన్నతమైన స్థాయిని ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే దీన్ని బట్టి రుద్రాక్ష ఏ విధంగానైనా చనిపోయే ముందు మనిషి దగ్గర ఉన్నట్లయితే అది అతనికి ఖచ్చితంగా మంచిని చేస్తుంది, అలాగే ఉత్తర జన్మల్లో కూడా ఎంతగానో సహాయం చేస్తుంది. ప్రత్యేకించి ఆ యొక్క జీవుణ్ణి ఉద్ధరించడానికి అనేక విధాలుగా తన వంతు సహాయాన్ని చేస్తుంది అని మనకు ఈ చిన్ని కథలో మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే రుద్రాక్ష గొప్పతనం అదే. అందుకే ప్రతి ఒక్కరూ మన సనాతన ధర్మంలో ఖచ్చితంగా రుద్రాక్షని వాళ్ళ శరీరానికి దగ్గరగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయడానికి ప్రధాన కారణం ఇదే. చనిపోయే ముందు ఎవరైతే రుద్రాక్షని తన శరీరానికి తాకించుకొని, అంటే దాని యొక్క స్పర్శ చేత శరీరం విడిచిపెట్టబడుతుందో అటువంటి వారు ఖచ్చితంగా ఉత్తమ గతులని పొందుతారు అని మనకు శివపురాణాంతర్గతంగా కానీ శివుని యొక్క సంబంధించిన విశేషాల్లో చెప్పడం జరిగింది. సనాతన ధర్మంలో ఇదొక ప్రత్యేకత. మనం ఇకపైన ఏ యొక్క రుద్రాక్ష ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని నెక్స్ట్ వీడియోస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.